ఎంపీసీ తీసుకొని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎంటర్ అయ్యేది ఐదర్ బీటెక్ రూట్లో ఆర్ ఎల్స్ డిగ్రీ తీసుకుంటారు. కానీ ఎంపీసీ కంప్లీట్ అయిందంటే లాట్ ఆఫ్ కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి, చాలా రూట్స్లో వెళ్ళొచ్చు. బట్ స్టిల్ అందరూ ఇంజనీరింగ్ అండ్ డిగ్రీనే చూస్ చేసుకుంటున్నారు, ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల. అయితే మనకి చాలా తెలుసు, డిఫెన్స్కి వెళ్ళొచ్చు, ఫ్యాషన్ టెక్నాలజీ సైడ్ వెళ్ళొచ్చు, బీఆర్క్ సైడ్ వెళ్ళొచ్చు, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బట్ వాటికి ఎలిజిబిలిటీ ఏంటో తెలియదు, అండ్ వాటి నుండి ఏమేం జాబ్స్ వస్తాయో తెలియదు, అండ్ ఒకవేళ అందులో జాబ్ చేస్తే మనకి శాలరీ ఎలా ఉంటుందో తెలియదు. సో కెరీర్ ఎలా ఉంటుందో తెలియకపోవడం వల్ల, సరైన అవగాహన లేకపోవడం వల్ల అందరూ ఈ డిఫరెంట్ రూట్స్లో వెళ్ళలేకపోతున్నారు. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ చూస్ చేసుకొని హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా ఒక గ్రేట్ స్టేజ్లో సెటిల్ అవుతారు. బట్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల బేసిక్ స్టెప్ వేయలేకపోతున్నారు. సో దాట్స్ వై మీకు ఐడియా రావడం కోసం బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఎంపీసీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి అవైలబుల్గా ఉండే బెస్ట్ 10 కెరీర్ రూట్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్ 10 బెస్ట్ కెరీర్ రూట్స్ ఆఫ్టర్ ఎంపీసీ. సో మీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు డిఫెన్స్లోకి వెళ్ళొచ్చు. సో ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. మీరు ఎయిర్ ఫోర్స్లో కానీ, ఆర్మీలో కానీ, నేవీలో కానీ ఒక పార్ట్ అవ్వచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఒకవేళ మీరు క్వాలిఫై అయితే కనుక దెన్ యూ విల్ బీ ఎలిజిబుల్. అండ్ ఈ ఎగ్జామ్ ఆర్ మీ స్టడీ ఒక్కటే కాదు, దీనికి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. అంటే ఫిజికల్గా ఫిట్ ఉండాలి, హైట్ అండ్ కొన్ని హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. అవన్నీ మీకు సరిపోయాయి అనుకుంటే దెన్ యూ కెన్ గెట్ ఇన్ టు డిఫెన్స్. అండ్ ఈ ట్రైనింగ్ వచ్చేసి 3 years ఉంటుంది. దెన్ మీకు రెస్పెక్టివ్ పోస్టింగ్ ఇచ్చేస్తారు. దెన్ యూ కెన్ సర్వ్ అవర్ కంట్రీ. ఎల్ఎల్బి, బ్యాచులర్ ఆఫ్ లెజిస్లేటివ్ లా. సో మీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు ఈ కోర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ది హానరబుల్ కోర్స్ ఇన్ ఇండియా. సో ఈ ఎల్ఎల్బి కోర్స్ వచ్చేసి 3 years ఉంటుంది. సో ఎల్ఎల్బి చేయాలంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఓవరాల్ ఇండియాలో. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఎవ్రీ ఇన్స్టిట్యూట్ సమ్ ఎంట్రన్స్ కండక్ట్ చేస్తుంటుంది. ఇండియాలో ఉన్న 14 పాపులర్ నేషనల్ లా యూనివర్సిటీస్ అన్నీ కలిపి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాయి, CLAT అని, కామన్ లా అడ్మిషన్ టెస్ట్. సో ఈ టెస్ట్లో కనుక మీరు క్వాలిఫై అయితే యూ విల్ గెట్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ యూనివర్సిటీలో సీట్ వస్తుంది. ఆర్ ఎల్స్ ఈ టెస్ట్ కాకుండా ఇంకా చాలా టెస్ట్స్ ఉంటాయి. LSAT లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్, AIBE ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్, AILET ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్. సో ఇలా కొన్ని టెస్ట్స్ ఉన్నాయి. వేరే మంచి మంచి ఇన్స్టిట్యూట్స్లో అవి కండక్ట్ చేసుకుంటున్న ఎంట్రన్స్ టెస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ గాంధీ స్కూల్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా, గల్గోటియా యూనివర్సిటీ లా స్కూల్. సో ఇలాంటి వాటిలో సీట్స్ వస్తాయి. అండ్ ఈ ఎల్ఎల్బి కోర్స్ వచ్చేసి 3 years ఉంటుంది. అండ్ ఎల్ఎల్బి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే కనుక కార్పొరేట్ లాయర్స్ అవ్వచ్చు, లీగల్ అసోసియేట్ అవ్వచ్చు, ఆర్ అడ్వకేట్ అవ్వచ్చు. సో ఫ్యూచర్ బాగుంటుంది. సో ఈ CLAT ఎగ్జామ్లో కానీ ఆర్ ఎల్స్ LSAT, AIBE ఏదో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అవ్వాలనుకుంటే దెన్ మీ ఇంగ్లీష్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, లాజికల్ రీజనింగ్, లీగల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్. సో వీటిలో పర్ఫెక్ట్ ఉంటే క్వాలిఫై అయిపోవచ్చు. బీటెక్. సో ఐ థింక్ మీకు అందరికీ ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. సో ఇంజనీరింగ్ చేయాలనుకుంటే బీటెక్ కోర్స్కి వెళ్ళాలి, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. సో బీటెక్లోనే మనకి చాలా ట్రేడ్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్. సో ఇందులో క్రేజ్ దేనికి ఉంది అని ఆలోచించడం కంటే కూడా మనకి ఇంట్రెస్ట్ ఎందులో ఉంది అందులో వెళ్తే బెటర్. సో దాట్ కరెక్ట్గా నాలెడ్జ్ అంతా గెయిన్ చేసి ఈజీగా ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అయిపోవచ్చు. బీటెక్ అనేది 4 years ఉంటుంది. అండ్ బీటెక్ చేస్తున్నారంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్లోకి వెళ్ళడం ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో మన ఇండియాలో బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అంటే IITs అండ్ NITs. NITలో చదవాలి అనుకుంటే దెన్ JEE మెయిన్స్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. JEE మెయిన్స్లో క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ వస్తే దెన్ యూ విల్ గెట్ సీట్ ఇన్ NIT. అండ్ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ వస్తే కనుక IITలో సీట్ వస్తుంది. అండ్ ఇవి కాకుండా లోకల్గా కూడా ఎన్నో మంచి మంచి యూనివర్సిటీస్, మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో కొన్ని వాటికి మేనేజ్మెంట్ సీట్ అవైలబుల్గా ఉంటుంది. MSET ద్వారా మంచి ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వచ్చు. సో సక్సెస్ఫుల్గా బీటెక్ కంప్లీట్ చేసి ఒక మంచి ఇంజనీర్ అవ్వాలనుకుంటే దెన్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఒక మంచి కోర్స్ చూస్ చేసుకోండి, బెస్ట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. CA, చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్.
సో ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ వన్ ఆఫ్ ది మోస్ట్ హానరబుల్ అండ్ టఫెస్ట్ కోర్స్ సిఏ అంటేనే. సో ఇది కంప్లీట్ చేశారంటేనే లాట్ ఆఫ్ జాబ్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ సెట్ ఉంటుంది లైఫ్. సో ఈ సీఏ చేయాలనుకుంటే కనుక దీనికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, సిపిటి అని చెప్పేసి. అందులో క్వాలిఫై అయితే దెన్ యూ కెన్ గో ఫర్ సీఏ. అండ్ సక్సెస్ఫుల్గా సీఏ కంప్లీట్ చేసినట్టయితే మనకి చాలా జాబ్స్ ఉంటాయి. అండ్ సమ్ ఆఫ్ దెమ్ అంటే చీఫ్ అకౌంటెంట్ ఆఫీసర్ అవ్వచ్చు, మార్కెటింగ్ మేనేజర్ అవ్వచ్చు. సీఏ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే దెన్ యావరేజ్ శాలరీ వచ్చేసి 7 lakhs ఉంటుంది. 7 lakhs నుండి ఇంకా 35 lakhs వరకు కూడా ఇంక్రిమెంట్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీరు సీఏ చేయాలనుకొని కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే ఆల్రెడీ సీఏ గురించి కూడా ఒక వీడియో తీశాను. ఆల్సో చెక్ దాట్, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, డెఫినెట్గా చెక్ చేయండి. బ్యాచిలర్ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ, బీఎఫ్ టెక్. సో ఒకవేళ మీకు ఫ్యాషన్ పట్ల ఇంట్రెస్ట్ ఉండి ఫ్యాషన్ డిజైనింగ్ లేదా ఫ్యాషన్ టెక్నాలజీ సైడ్ వెళ్ళాలనుకుంటే దెన్ దిస్ ఈస్ ద బెస్ట్ కోర్స్. సో ఈ కోర్స్ వచ్చేసి 4 years ఉంటుంది అండ్ మంచి జాబ్స్ ఉన్నాయి దీంట్ నుంచి కూడా. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ మనకి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. సో ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మీకు మంచి ఇన్స్టిట్యూట్లో సీట్ వస్తుంది అండ్ యూ కెన్ గో ఫర్ ఫ్యాషన్ టెక్నాలజీ స్టడీ. బీఆర్క్, బ్యాచిలర్ ఇన్ ఆర్కిటెక్చర్. సో ఈ కోర్స్ వచ్చేసి మనకి 5 years ఉంటుంది అండ్ ఆర్కిటెక్ట్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా బీఆర్క్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 2 lakhs to 5 lakhs per annum ఉండొచ్చు. సో ఇట్ ఈస్ బెస్ట్ కోర్స్ అండ్ హానరబుల్ కోర్స్ కూడా. అండ్ బిజినెస్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే కూడా దెన్ ఆల్సో ఈ కోర్స్ని ట్రై చేయొచ్చు. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోగానే మీరు జేఈ మెయిన్స్ రాస్తారు. సో జేఈ మెయిన్స్ పేపర్ 1 వచ్చేసి బీటెక్ ఎంట్రీ కోసం అండ్ జేఈ పేపర్ 2 వచ్చేసి బీఆర్క్లో ఎంట్రీ కోసం. సో ఈ పేపర్ 2లో కనుక మీరు క్వాలిఫై అయితే దెన్ మీకు ఒక మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. దెన్ యూ ఆర్ ఎలిజిబుల్ టు టేక్ బీఆర్క్. అండ్ జేఈ పేపర్ 2 కాకుండా నాటా ఎగ్జామ్ కూడా ఉంటుంది. సో నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్, ఈ టెస్ట్లో క్వాలిఫై అయినా కూడా మీకు మంచి కాలేజ్లో సీట్ వస్తుంది అండ్ బీఆర్కి వెళ్ళిపోవచ్చు. సో ఈ ఎగ్జామ్లో ఏంటంటే అంత నార్మల్గా జేఈ మెయిన్స్ లానే ఉంటుంది, బట్ డ్రాయింగ్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. సో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి చాయిస్ ఇస్తారు 2 questions, అందులో ఏదో ఒకటి డ్రా చేయమని. సో మీరు డ్రాయింగ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే లైక్ ఫ్రంట్ వ్యూ ఇచ్చి అది సైడ్ నుంచి ఎలా కనిపిస్తుంది, ఆర్ ఎల్స్ దానికి 3D వ్యూ ఎలా ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఆప్షన్స్ ఉంటాయి, చూస్ ది కరెక్ట్ ఆన్సర్సే అనుకోండి. సో ఇలాంటి యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అండ్ డ్రాయింగ్ ఎక్స్ట్రా ఉంటాయి. అండ్ సక్సెస్ఫుల్గా మీరు బీఆర్ కంప్లీట్ చేసినట్లయితే దెన్ మీకు జాబ్ రోల్స్ వచ్చేసి ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్, ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు. బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ బిజినెస్ చుట్టూ తిరుగుతుంది అనమాట. మేజర్లీ ఇట్ డీల్స్ విత్ బిజినెస్. అండ్ సెకండ్లీ వచ్చేసి జనాలతో బాగా మాట్లాడగలగాలి. సో దాట్స్ వై కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఈ కోర్స్ చదివి మీకు ఒక గ్రేట్ జాబ్ రావాలంటే డెఫినెట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉంటే దెన్ డెఫినెట్గా మీరు ఎక్సెల్ అయిపోవచ్చు. సో బీబీఏ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్లయితే మీరు ఫైనాన్షియల్ అనలిస్ట్ అవ్వచ్చు, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ మేనేజర్స్ అవ్వచ్చు. సో ఇలా మంచి మంచి పోస్టింగ్స్ ఉన్నాయి ఇందులో కూడా. అండ్ ఈ కోర్స్ వచ్చేసి కంప్లీట్లీ 3 years ఉంటుంది. బీకామ్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్. సో ఇది వచ్చేసి కంప్లీట్లీ కామర్స్ స్ట్రీమ్ అనమాట. సో ఓకే నాకు కామర్స్ ఓకే ఐ కెన్ గో విత్ ఇట్ అని చెప్పేసి మీరు అనుకుంటే దెన్ మీరు బీకామ్ తీసుకోవచ్చు. సో ఈ కోర్స్ వచ్చేసి కంప్లీట్లీ 3 years ఉంటుంది. అండ్ మీరు సక్సెస్ఫుల్గా బీకామ్ కంప్లీట్ చేసినట్లయితే మీరు అకౌంటెంట్ అవ్వచ్చు, ట్యాక్స్ అసిస్టెంట్ అవ్వచ్చు. సో ఫైనాన్స్ సైడ్లో జాబ్స్ ఉంటాయన్నమాట. బీఎస్సీ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. సో ఈ కోర్స్ వచ్చేసి మనకి 3 years ఉంటుంది. సో బీఎస్సీలో మనకి వేరియస్ గ్రూప్స్ ఉంటాయి. సో ఐదర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ బయోటెక్నాలజీ, బీఎస్సీ స్టాట్స్. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇందులో ఎలిజిబిలిటీ వచ్చేసి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్ 12th మెరిట్ బేస్డ్ ఎంట్రీ ఉంటుంది. సో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే వాటికి రిలేటెడ్ ఎంట్రన్స్ బేస్డ్ టెస్ట్స్ పెడతాయి. సో అందులో సాధించిన మెరిట్ బట్టి అందులో క్వాలిఫై అయితే దెన్ యూ విల్ గెట్ సీట్ ఇన్ ఎ బెస్ట్ కాలేజ్. అండ్ బీఎస్సీకి కూడా మంచి మంచి జాబ్స్.
సో ఆఫ్టర్ ఎంపీసీ మనకి అవైలబుల్ ఉన్న బెస్ట్ కోర్సెస్ గురించి ఈ వీడియోలో చూసాం. అండ్ ఇంకా దీని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే, సో మీరు సపోజ్ ఫ్యాషన్ టెక్నాలజీ సైడ్ కానీ ఎల్ఎల్బి సైడ్ వెళ్ళాలనుకుంటున్నా, దెన్ దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ ఇంకొక వీడియో తీద్దాం అనుకుంటున్నా. అంటే ఒక్కొక్క కోర్స్ని ఎలాబొరేట్ చేస్తూ స్పెసిఫిక్ వీడియోస్ తీస్తా. లైక్ దాంట్లో మీకు కంప్లీట్గా శాలరీ డీటెయిల్స్ కానీ, శాలరీ, ఎలిజిబిలిటీ, కెరీర్ ఆప్షన్స్, రిక్రూటర్స్ అండ్ ఆ కోర్స్లో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, సో దట్ మీరు ఆ వీడియో ఎండింగ్కి వచ్చేసరికి ఈ కోర్స్కి నేను ఫిట్టా కాదా అని చెప్పేసి ఒక కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. కోర్స్ని ఎలాబొరేట్ చేస్తూ డిఫరెంట్ వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను. అండ్ మేక్ ష్యూర్ యూ వాచ్ దట్. అండ్ ఆ వీడియోస్ ఒకవేళ మీకు రిలేట్ అయితే అవి మిస్ కాకుండా ఉండాలంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా న్యూ వీడియోస్ కావాలన్నా, ఏమైనా సజెషన్స్ ఉన్నా డెఫినెట్గా ఒక కామెంట్ పెట్టేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఇంకా కొన్ని రిలేట్ అయ్యే వీడియోస్కి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. సో ఆల్సో చెక్ దట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.